ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ దినం ఈ మాసానికి చివరి దినం, నవంబర్ 30వ తారీఖు. ఈ దినంతో నవంబర్ ముగించుకుని రేపటి దినం డిసెంబర్లో ప్రవేశిస్తున్నాం. 2012 సంవత్సరం 11 మాసాలు గడిచాయి. దేవుని అద్భుత కృప మనందరికీ తోడై ఉంది. ఇంకో 31 దినాల తర్వాత నూతన సంవత్సరంలోనికి మనం ప్రవేశిస్తాం. యేసయ్య పరిష్కారం కార్యక్రమంలో ఒక నూతన గ్రంథం, రాజులు మొదటి గ్రంథం, ఈ దినం మనం ప్రారంభించుకుంటున్నాం. రాజులు మొదటి గ్రంథం, రెండవ గ్రంథం, 2 గ్రంథాలు. ఈ 2 గ్రంథాల సమీక్ష, ఈ 2 గ్రంథాల వచన ధ్యానాలు ముగింపు పర్యంతం దేవుని కృప తోడై ఉండేట్లు ప్రార్థన చేద్దాం. ఈ మాసం ఎపిసోడ్ సహకారులు తక్కువగా లభించారు. ప్రభువు అధికంగా అనుగ్రహించేట్లుగా ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి ఎపిసోడ్కు సహకారం సత్యనారాయణపేట, ఏలూరు వాస్తవ్యులు తిర్రే పేతురు అప్పారావు గారు, చిట్టమ్మ గారు, యోసేపు, మరియమ్మ, యేసు సహకారం ఇస్తున్నారు. అప్పారావు గారికి, పేతురు గారికి, చిట్టమ్మ గారికి, యోసేపు, మరియమ్మ, యేసు గారులకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేద్దాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. నవంబర్ మాసం అంతా మీరు మమ్మలను కాపాడినందుకై మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. నేడు ఎపిసోడ్ సహకారం ఇచ్చిన మీ దాసులు పేతురు గారి కుటుంబం కొరకై ప్రార్థన చేస్తున్నాం. ఈ కుటుంబాన్ని దీవించండి. ప్రత్యేకంగా ఈ రాత్రి కాలం మీ వాక్య ధ్యానం కొరకై ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి, కనికరించండి. రాజుల మొదటి గ్రంథం మేము ధ్యానం చేస్తున్నాం. సమీక్షలో సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మీ కృప చూపండి. ఈ గ్రంథ ధ్యానాలు మా జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉండటానికి సహాయం చేయండి. మా ప్రేక్షకులు రక్షించబడటానికి కృపదయ చేయండి. ప్రభు, ఈ సమయంలో ప్రత్యేకంగా ఎపిసోడ్ సహకారులను ఈ గ్రంథాలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మీ కృపా సహాయం అనుగ్రహించండి. నజరేయుడైన యేసు ప్రభు పేరిట ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ ఎదుట రాజుల మొదటి గ్రంథాన్ని ఉంచుకోండి. రాజుల మొదటి గ్రంథం బైబిల్ గ్రంథంలో 11వ పుస్తకం. దీని యందు 22 అధ్యాయాలు ఉన్నాయి. 816 వచనాలు ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో వరుస క్రమంలో 66 పుస్తకాల్లో ఈ పుస్తకం 11వ పుస్తకం. 22 అధ్యాయాలు, 816 వచనాలు, 24,524 పదాలు, 24,524 పదాలు, 66 ప్రశ్నలు, 36 దైవిక సందేశాలు. 66 ప్రశ్నలు, 36 దైవిక సందేశాలు కలిగిన గ్రంథం ఈ గ్రంథం.
రాజుల మొదటి గ్రంథము రెండవ గ్రంథము హెబ్రీ బైబిల్లో ఒకే పుస్తకంగా ఉన్నాయి. రాజుల మొదటి గ్రంథము రెండవ గ్రంథము రెండు కూడా హెబ్రీ బైబిల్లో ఒకే పుస్తకం. సెప్టువాజెంట్ గ్రీక్ బైబిల్ తర్జుమా చేసినప్పుడు రెండు పుస్తకాలుగా విడదీశారు. సమూయేలు 1-2 పుస్తకాలు కూడా ఆ విధంగానే ఉన్నాయి. వాటిని కూడా రెండుగా విడదీశారు. ఈ రాజుల మొదటి గ్రంథం ప్రధానంగా మనకు తెలియచేసేటువంటి అంశం ఏమిటి అనగా, ఒకే రాజ్యముగా ఉన్నటువంటి ఇజ్రాయేలు దేశం భక్తిహీనతకు లోనై ఆధ్యాత్మిక భ్రష్టత్వంకు అనైక్యతకు లోనై విడిపోవటం. రాజ్యము, రాజులు ప్రధానంగా ఇందులో మనకు కనిపిస్తారు. రాజైన సౌలును ప్రజలు తమపై రాజుగా ఉండాలని కోరుకున్నారు. దేవుడు అనుగ్రహించారు. అన్యజనాంగం వలె తమకొక రాజు కావాలని ప్రజలు కోరుకున్నప్పుడు ఇశ్రాయేలీయులు, దేవుడు వారికి రాజుగా సౌలును అనుగ్రహించాడు. వారు కోరుకున్నందున ఒక దుష్టుడు వారికి రాజుగా వచ్చాడు. వారి పరిస్థితులు చూచిన దేవుడు వారికి ఒక నమ్మకమైన రాజునిచ్చాడు. ఆ రాజు దావీదు. దావీదు యొక్క జీవితంలో 40 సంవత్సరాల పరిపాలన కొనసాగించాడు. 40 ఏండ్ల పరిపాలనలో ఆధ్యాత్మిక స్థిరత, రాజ్యము సరిహద్దుల విశాలత, శత్రువుల పైన విజయం, రాజ్యానికి ఒక పరిపుష్టి కలిగించాడు దావీదు. ఆ 40 సంవత్సరాల్లో ఒక ఉన్నత సుభిక్ష స్థానాన్ని ఆనాటి అన్య రాజుల మధ్య స్థాపించగలిగాడు. దావీదు యొక్క వృద్ధాప్యంలో ఈ గ్రంథం ప్రారంభించబడింది. దావీదు సొలొమోనును రాజుగా తీసుకుని వస్తున్నాడు. సొలొమోను దావీదు బెత్షెబాలకు జన్మించినవాడు. కాబట్టి సొలొమోను 40 సంవత్సరాల పరిపాలన, దాని అనంతరం రాజ్యం ఉత్తర దక్షిణ రాజ్యాలుగా విడిపోవటానికి గురించిన చరిత్ర, ఉత్తర రాజ్యాన్ని 20 మంది చెడ్డ రాజులు పరిపాలించటం, దక్షిణ రాజ్యాన్ని 19 మంది రాజులు పరిపాలించారు. అందులో 12 చెడ్డవారు, 7 మంచివారు. ఓవరాల్గా ఇశ్రాయేలు జనాంగం అష్షూరుకు, యూదా జనాంగం బబులోనుకు చెరకు వెళ్లాల్సిన స్థితి ఏర్పడింది. దేవుడు మోషేకు చెప్పారు, మోషే, నేను ఈ వాగ్దాన భూమిలోనికి ప్రజలను నడిపిస్తున్నాను. వీరు నీతో, నీ ఎదుట నాతో నిబంధన చెయ్యాలి. తాము వెళుతున్న దేశంలో విగ్రహారాధన చేయకుండా పరిశుద్ధంగా దేవుణ్ణి సేవిస్తాము అనేది అగ్రిమెంట్. అలా చేయకపోతే గనుక నేనే వారిని అన్య దేశానికి తరలించేస్తాను. ఈ దేశాన్ని విడిచి వెళ్ళేటట్లుగా చేస్తాను. నేను పడగొట్టేస్తాను వారి రాజ్యాన్ని. దానికి ఇష్టమేనా అనేది మోషే కాలంలోనే దేవుడు ఆనాటి ప్రజలతోనే మాట్లాడగా, ఆ ప్రజలు మాకు ఇష్టమే, మేము జాగ్రత్తగా ఉంటాం అన్నారు. ధర్మశాస్త్రం ప్రకారం జీవించినంత కాలం బాగానే ఉంటుంది, దేవుణ్ణి నమ్మకంగా సేవించినంత కాలం బాగానే ఉంటుంది మీ దేశం. కానీ
నమ్మకత్వం తప్పారో మీ అంతటా మీరే ఈ దేశం నుండి పారిపోయే పరిస్థితి. అన్యరాజు వస్తాడు, దండ్లు కట్టి తీసుకుని పోతాడు. ఇశ్రాయేలీయుల చరిత్ర గంభీరమైనటువంటి చరిత్ర కనుక ప్రవక్తల ద్వారా దేవుడు ఆయా రాజుల కాలాల్లో హెచ్చరికలు చేస్తూ వచ్చాడు. ప్రధానంగా రాజుల మొదటి గ్రంథంలో ఏలియా ప్రవక్త అతని యొక్క బోధనల ద్వారా, హెచ్చరికల ద్వారా అహాబు కాలంలో చాలా ఉత్కృష్టమైన పరిచర్య చేశాడు. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ప్రవక్తల గ్రంథాలు మనం చూస్తున్నప్పుడు యెషయా, ఇర్మియా మొదలైనటువంటి వారి యొక్క ప్రవచనాలు ద్వారా హెచ్చరికలు చేస్తూ వచ్చారు. దానియేలు అయితే చెరలోనికి వెళ్ళినప్పుడు అతని ప్రభావాన్ని చూపాడు. కనుక ఈ రాజుల మొదటి గ్రంథం మనకు ప్రధానంగా తెలియజేస్తున్న అంశం ఏమిటంటే వారి యొక్క ఇశ్రాయేలు జనాంగం యొక్క ఆధ్యాత్మిక భ్రష్టత్వ కారణంగా వారు చెరలోనికి వెళ్ళే దిక్కుగా వారి రాజ్యం ఎలా నడిచిందనేది తెలియచేయబడుతుంది. ఇక ఈ అధ్యాయం యొక్క పర్పస్లో మనం చూడాల్సింది ఏమిటంటే దేవుని తృణీకరించినటువంటి ప్రజలు, వ్యతిరేకించినటువంటి జనాంగాలు ఎట్లా పడిపోతారనేది చెప్పబడింది. ఎక్కువ శాతం భక్తులు నమ్మేది ఏమిటంటే ఇర్మియా భక్తుడు దీనిని కంపైల్ చేశాడు అనేది భావిస్తారు. చరిత్రలో వివిధ ప్రవక్తల యొక్క పుస్తకాల ఆధారంగా ఇర్మియా వీటిని సమకూర్చి రాయించాడు అని భావిస్తారు. దీనిలో ముఖ్యమైనటువంటి వచనము వ్రాయబడింది 9వ అధ్యాయం 4-5 వచనాల్లో కీ వర్సెస్ మనకు వ్రాయబడ్డాయి. చదువుతాను. నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లు నీవును యథార్థ హృదయుడవాయి నీతిని బట్టి నడుచుకొని నేను నీకు సెలవిచ్చిన అంతటి ప్రకారం చేసి నా కట్టడలను విధులను అనుసరించిన ఎడల నీ సంతతిలో ఒకడు ఇశ్రాయేలీయుల మీద సింహాసనాసీనుడై ఉండక మానడని నీ తండ్రి అయిన దావీదునకు నేను సెలవు ఇచ్చి ఉన్నట్లు ఇశ్రాయేలీయుల మీద నీ సింహాసనమును చిరకాలం వరకు స్థిరపరుస్తాను. చూడండి, ఇది ముఖ్యమైనటువంటి వచనం. సొలొమోను దేవుని యొక్క మందిరాన్ని కట్టి ముగించిన సందర్భంలో దేవుడు జ్ఞాపకం చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చాలా స్పష్టంగా వారికి తెలియచేస్తున్నాడు. ధర్మశాస్త్రము, కట్టడలు, నీతి విధులు, ధర్మ విధులు అనుసరించి నడిచిన ఎడల రాజుగా వచ్చినటువంటి సొలొమోనుతో చెబుతున్నాడు, నీ తండ్రికి వాగ్దానం చేశాను, నీకు కూడా చెబుతున్నాను, నీ సింహాసనం మీద ఒకడు ఉండకపోడని తెలియజేస్తున్నాడు. రాజుల మొదటి గ్రంథంలో ముఖ్యమైనటువంటి వ్యక్తులుగా దావీదు, సొలొమోను, యెరోబాము, రెహబాము మరియు యెజబేలు, ఆహాబు, ఏలియా అనేటువంటి వ్యక్తులు మనకు కనిపిస్తున్నారు. ఈ వ్యక్తులు చాలా ప్రధానమైన చరిత్ర వీరిది ఇందులో మనకు చెప్పబడుతుంది. తరువాత రాజుల గ్రంథం 22 అధ్యాయాలను 2 భాగాలుగా విభజించవచ్చు. మొదటి 11 అధ్యాయాలను యునైటెడ్ కింగ్డమ్, కలిసి ఉన్నటువంటి ఏకరాజ్యంగా ఉన్నారు. 12వ అధ్యాయం నుండి 22 వరకు డివైడెడ్ కింగ్డమ్, రాజ్యం విడిపోయింది. ఆ సందర్భంగా ఇంకొంచెం లోతైన విషయాలు మనం చూస్తే మొదటి 11 అధ్యాయాలలో సొలొమోను రాజు అవటాన్ని గురించి వ్రాస్తున్నాడు. సొలొమోను చాలా గొప్ప క్యారెక్టర్, చాలా గొప్ప వ్యక్తి. ఒక విధంగా ఆయన జ్ఞాని, మహాజ్ఞాని. జువాలజీ,
బాటనీ, ఆర్కిటెక్చర్, పోయిట్రీ, ఫిలాసఫీలో ఆయన ఒక విధంగా మోర్ దాన్ డాక్టరేట్, టాప్ 1 ఇన్ దీస్ సబ్జెక్ట్స్. వీటిల్లో అనేకమైనటువంటి నిగూఢమైన సత్యాలు వీటిలో రాస్తూ వచ్చాడు. సొలొమోను గారు ఆయనకి ఇవ్వబడినటువంటి జ్ఞానం మనం ధ్యానాల్లోకి వెళ్ళినప్పుడు నేను వివరిస్తాను దాని ఉత్కృష్టతను. సొలొమోను యొక్క ఎన్నిక చాలా అద్భుతంగా జరిగింది. మనం వరుస క్రమ ధ్యానాల్లో చూద్దాం. తర్వాత సొలొమోనుకున్నటువంటి ఆశ, దావీదు యొక్క హృదయవాంఛ సొలొమోను తీర్చాడు, దేవుని ఆలయాన్ని నిర్మించటం. యెరూషలేములో గాడ్స్ టెంపుల్, దేవుని యొక్క ఆలయాన్ని నిర్మాణం చేయటం అనేది చాలా ప్రధానమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి కార్యం. మోషే భక్తుడు పరలోకపు నమూనా చూచాడు, ప్రత్యక్ష గుడారం ఇచ్చాడు. అదే ప్రత్యక్షపు గుడారం యొక్క విధానంలో పర్మనెంట్ ట్యాబర్నకల్, టెంపరరీ ట్యాబర్నకల్ నుంచి పర్మనెంట్ టెంపుల్ స్థాయికి సొలొమోను తీసుకొచ్చాడు. వాస్తవంగా దావీదు హృదయ వాంఛ మందిరం కట్టాలనేది. కానీ దేవుడు దావీదు చేతులు రక్తం ఒలికించిన కారణాన సొలొమోను కడతాడనే ఆధిక్యతను ప్రకటన చేశాడు. దేవుని ఆలయ నిర్మాణం తర్వాత సొలొమోను యొక్క గొప్పతనము, సొలొమోను యొక్క పతనము. సొలొమోను అన్య స్త్రీలను వివాహం చేసుకున్నాడు. వారు అతని మనసు త్రిప్పేశారు. విగ్రహారాధన వైపు సొలొమోను యొక్క ఆ హృదయాన్ని అన్య స్త్రీలు త్రిప్పివేశారు. ఆ కారణంగా అతడు విగ్రహారాధికుడయ్యాడు. దేవుని ఎరిగినవాడు, దేవుని కొరకు మందిరం కట్టినవాడు, దేవునికి ప్రార్థించినవాడు, దేవుని చేత గొప్ప జ్ఞానము వరంగా పొందినవాడు అజ్ఞానిగా ప్రవర్తించాడు. చివరి కాలంలో కోతులు పెంచుకునే స్థితికి వచ్చాడు. ఐగుప్తు ఫరో కుమార్తెను వివాహం చేసుకుని ఆమెకు పట్టణం కట్టించాడు. స్త్రీలోలుడు అయ్యాడు. చాలా పతనాలు మనం వర్ణించుకుంటాం తదుపరి కాలంలో. ఈ 11వ అధ్యాయంలో సొలొమోను రాస్తే డివైడెడ్ కింగ్డమ్ గురించి 12వ అధ్యాయం నుండి ప్రారంభమవుతుంది. ఈ డివైడెడ్ కింగ్డమ్ ఇజ్రాయేలు 10 ట్రైబ్స్, యూదా 2 ట్రైబ్స్. ఈ విధంగా 9.5, 2.5 గోత్రాలు ఏ విధంగా అయితే వాగ్దాన భూమిలో యోర్దాను అవతల ఉండి ఉన్నాయో అలాగున యూదాను సపోర్టర్స్ వేరు, అలాగే ఇజ్రాయేలీయులు వేరు. ఒకే జాతి 2 భాగాలుగా విడిపోయారు. ఏక కుటుంబంగా సొలొమోను కుమారుడైన రెహబాము, అతడు తన పరిపాలన 19 మంది కంటిన్యూషన్ కింగ్స్తో అతడు ముందుకు కొనసాగాడు. యూదా ప్రజలు బబులోనుకు చెరకు వెళ్లే వరకు కూడాను సొలొమోను తర్వాత వచ్చిన రెహబాము తర్వాత అతని కుటుంబీకులు రాజులుగా వచ్చారు. సొలొమోను యొక్క పనివాడైన యెరోబాము తాను చాలా భయంకరమైనటువంటి వాడు. యెరోబాము 1, యెరోబాము 2 ఇరువురున్నారు యెరోబాము పేరు మీద. ఈ యెరోబాము 22 సంవత్సరాలు మొదటివాడు పరిపాలిస్తే 41 సంవత్సరాలు రెండవ యెరోబాము పరిపాలించాడు. చాలా చెడ్డవారు వీరు. 19 మంది రాజులు 9 కుటుంబాల్లో నుంచి వచ్చారు. ఈ 9 కుటుంబాల్లో నుంచి వచ్చిన రాజులు అందరూ చెడ్డవారే, 20 మంది చెడ్డవారే. వారి వల్ల అష్షూరుకు యూదావారు బబులోనికి వెళ్ళటం కంటే ముందు 5 తరాలే ముందుగానే వాడు అష్షూరుకు చెరలోకి వెళ్ళిపోయారు. కనుక ఈ చెడ్డ వృత్తాంతాలన్నీ కూడాను మనకు ఇందులో వారి చెడును గుర్చి, వారి యొక్క పతనాన్ని గుర్చి, వారు దేవునికి వ్యతిరేకంగా చేసిన పాపాలను గుర్చి వ్రాయబడింది. దేవుని తిరస్కరించిన వారు నష్టపోతారు. దేవుని తిరస్కరించిన వారు ఆధ్యాత్మిక నష్టం, భౌతిక నష్టాలు చూస్తారనేది ఇందులో మనకు ప్రధాన సందేశం.
తర్వాత ఈ 12 అధ్యాయం మొదలు 22 వరకు మనం చూస్తున్నప్పుడు ఇజ్రాయేలు దేశం నార్దర్న్ ట్రైబ్స్ అంటే ఉత్తర భాగపు రాజ్యముగా ఏర్పడినటువంటి 10 గోత్రాలు తిరుగుబాటు ఎట్లా చేశారో రాశాడు. తరువాత ఇజ్రాయేలు యూదా రాజులను గుర్చింది. ఏలియా పరిచర్య ఇందులో ఆసక్తికరమైనది. ఏలియా కంటే ఎలీషా రెట్టింపు అద్భుత కార్యాలు చేశాడు. ఏలియా ద్వారా దేవుడు ఇజ్రాయేలు రాజులను హెచ్చరిక చేస్తూ వచ్చాడు. అయినప్పటికీ వారెవరూ పట్టించుకోలేదు. కనుక ఆ కాలంలో దేవుడు చాలా హెచ్చరికలు, కరువు ద్వారా కూడా హెచ్చరిక పంపించాడు. అయినా వాళ్ళు వినలేదు, పశ్చాత్తాపడలేదు, దేవుని వైపు తిరగలేదు. ఇంకా విచిత్రమైన కార్యం ఏమిటంటే 490 సంవత్సరాల్లో ఇంచుమించుగా వారు ఒక్క విశ్రాంతి దినాన్ని కూడా పాటించలేదు. అందుకే 70 సంవత్సరాలు చెరకి ఇజ్రాయేలీలను యూదా వారిని ప్రభు పంపించాల్సి వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్రాంతి దినాచారం మానేశారంటే ఎంత ఆధ్యాత్మిక భ్రష్టత్వాలకు వచ్చేసారు వాళ్ళు. కనుక ఈ విధంగా ఇశ్రాయేలు యూదా రాజుల చరిత్ర మనం చూస్తాం. ఇక కాలపరంగా కనుక మనం కొన్ని వివరాలు చూస్తే, క్రీస్తు పూర్వం 1010లో దావీదు రాజు అయ్యాడు. క్రీస్తు పూర్వం 970లో సొలొమోను రాజయ్యాడు. క్రీస్తు పూర్వం 959లో మందిర నిర్మాణం పూర్తయింది. క్రీస్తు పూర్వం 930లో రాజ్యము విడిపోయింది. క్రీస్తు పూర్వము 910లో ఆసా అనే రాజు యూదా వారికి రాజు అయ్యాడు. ఏలియా పరిచర్య క్రీస్తు పూర్వం 875వ సంవత్సరం ప్రారంభమైంది. ఆహాబు ఇశ్రాయేలీయులకు క్రీస్తు పూర్వం 874లో రాజు అయ్యాడు. యూదా వారికి క్రీస్తు పూర్వం 872లో యెహోషాపాతు రాజు అయ్యాడు. వీరు చాలా ప్రముఖమైనటువంటి రాజులు. యెహోషాపాతు ఆహాబుతో స్నేహం చేసినవాడు, దానివల్ల అతను నష్టపోయాడు. బెన్హదదు అనేటువంటి వ్యక్తి చేత క్రీస్తు పూర్వం 857లో సమరయకు అనగా అష్షూరుకు 10 గోత్రాలు కలిగినటువంటి ఇజ్రాయేలీలు వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆహాబు మరణము 853 క్రీస్తు పూర్వం. ఈ విధంగా మనం మొదటి రాజుల గ్రంథంలో కాలపరమైన వివరాలు చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ప్రత్యేకంగా రాజుల మొదటి గ్రంథం యొక్క సమీక్ష మీరు వినగలిగారు. ఈ గ్రంథము చాలా ఉత్కృష్టమైనటువంటి వివరాలతో కూడినది, హెచ్చరికలతో కూడినటువంటిది. దేవునికి విరోధముగా తిరుగులాడిన ప్రజల యొక్క అంతం ఎట్లా వచ్చిందో, శ్రమ ఎట్లొచ్చిందో తెలియచేసింది. కనుక ఈ గ్రంథ ధ్యానాలు మీరు వినటితో పాటు మీ స్నేహితులు, మీ పొరుగువారు, మీ సంఘ సభ్యులు వినగలిగేటట్లుగా సహకరించండి. ఈ రాత్రి కాలపు వాక్య భాగానికి సహకారము ఇచ్చినటువంటి కుటుంబం సత్యనారాయణపేట వాస్తవ్యులు తిర్రే పేతురు గారు, అప్పారావు గారు, టి చిట్టమ్మ గారు, యోసేపు, మరియమ్మ, యేసు గారు సహకారం ఇస్తున్నారు. దేవుడు ఈ కుటుంబాన్ని దీవించును గాక. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, యేసే పరిష్కారం ఆదికాండము మొదలు ప్రకటన గ్రంథం వరకు ఉండు వాక్య ధ్యానాలు ఇప్పటికే ప్రసారమైనటువంటివి యూట్యూబ్లో యేసే పరిష్కారం అనే పేరిట ఇంటర్నెట్లో ఉంచుతూ ఉన్నాం. ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలైనా కూడా యూట్యూబ్ యేసే పరిష్కారం అనేటువంటి విధంలో మీరు ఈ యొక్క ఆదికాండపు ధ్యానం మొదలు చూడవచ్చని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. అలాగే 2013 సంవత్సరం యేసే పరిష్కారం క్యాలెండర్ ముద్రణ కొరకు కూడా ప్రార్థించమని, సహకరించమని, ఉచిత క్యాలెండర్ కొరకు ప్రార్థించమని మనవి చేస్తున్నాను. ప్రార్థన. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన అప్పారావు గారికి కృతజ్ఞతలు. ఈ కుటుంబం కొరకు ప్రార్థిద్దాం.
మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి మీకు వందనాలు. ఈ దినం మీ కృపకై మీకు స్తోత్రాలు. ఈ మాసం మేము ముగించాం, ఇది మీ కృప. అలాగే సమూయేలు 2వ గ్రంథం ముగించి రాజుల 1 గ్రంథం సమీక్ష పూర్తి చేసుకున్నాం. మా ప్రేక్షకులను దీవించండి, మా సహకారులను దీవించండి. ఇంటర్నెట్లో ఇప్పటికే వేలాది మంది ప్రజలు విశ్వవ్యాప్తంగా తెలుగువారు ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్నారు. వారిని కూడా దీవించండి. పేతురు గారి కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఈ రాత్రి ప్రత్యేకంగా ఎపిసోడ్ సహకారులను రానున్న మాసాంతం వరకు అనుగ్రహించండి. ఆర్థిక అవసరతలు తీర్చండి. మా రక్షకుడైన యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడైయుండును గాక. ఆమేన్.